నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 20వ శ్లోకం. త్వద్గోపురాగ్రశిఖరాని నిరీక్షమానాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రియంతః మత్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ గరుడాద్రివాస, స్వర్గమోక్షాలకు వెళ్ళేవారు కూడా ఈ మానవలోకంలో మీ దేవాలయ గోపుర శిఖరాలను తిలకిస్తూ ఇక్కడే ఉండి మీ సేవ చేసే బుద్ధిని పొందుతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నీకు శుభోదయమగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. మనమైతే స్వర్గం కావాలి, శాంతి కావాలి, సుఖం కావాలి అని కోరుకుంటాం. కానీ ఈ శ్లోకం చెబుతున్నది, స్వర్గం పొందినవారు కూడా, మోక్షానికి చేరినవారు కూడా అక్కడ ఉండాలని కాకుండా ఇక్కడే ఉండి దైవసేవ చేయాలనుకుంటున్నారు. మనిషి జీవితంలో పొందడం ఒక స్థాయి, కానీ సేవ చేయడం నెక్స్ట్ లెవెల్. ఐ వాంట్ నుంచి ఐ వాంట్ టు గివ్కి మారినప్పుడు మన జీవితం మారుతుంది. స్వర్గమంటే సుఖం, మోక్షమంటే విముక్తి. కానీ భక్తితో చేసే సేవ దైవంతో నేరుగా కలిపే అనుభూతి. అదే పరమస్థితి. మనం జీవితంలో ఎప్పుడూ పొందడం కోసం పరిగెడుతుంటాం, కానీ ఒక్కసారి సేవ చేయడం ప్రారంభిస్తే మనలో కొత్త ఆనందం పుడుతుంది. స్వర్గం కన్నా మోక్షం కన్నా దైవ సేవ గొప్పది అని ఈ శ్లోకం చెబుతుంది. పొందడం ఆనందమిస్తుంది, కానీ సేవ చేయడం జీవితం అర్థవంతం చేస్తుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 20వ శ్లోకం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.